Dear friends, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఒకరోజు ఒక గురువుగారు తన ప్రియ శిష్యుడితో దగ్గరలో ఉన్న ఒక అడవికి వెళ్ళాడంట. నడుస్తూ నడుస్తూ గురువుగారు ఒక చోట సడన్గా ఆగిపోతారు. దగ్గరలో ఉన్న 4 మొక్కల్ని శిష్యుడికి చూపించి అందులో ఒక మొక్కని లాగమంటాడు గురువుగారు. ఆ మొక్కని చిన్న మొక్క అనమాట. చిన్న మొక్కని శిష్యుడు చాలా సులభంగా లాగేస్తాడు. అదేవిధంగా రెండో మొక్క కొద్దిగా పెద్ద మొక్క, దాన్ని కూడా శిష్యుడు ఈజీగా లాగేస్తాడు. ఇంకా మూడో మొక్క గురువుగారు మూడో మొక్కను చూపించి ఈ మొక్కను కూడా లాగేయమంటే గురువుగారు లాగమని చెప్పినంటే శిష్యుడు కొద్దిగా కష్టపడి ఎలాగోతునో ఆ మూడో మొక్కను కూడా లాగేస్తాడు. ఇంకా ఆఖరిగా పెద్ద మొక్క అంటే ఒక వృక్షం లాంటి దాన్ని చూపించి, అరే బాబు ఈ మొక్కను కూడా లాగేయి అని చెప్పేసి గురువుగారు అంటారు. అంటే ఈ కుర్రాడు ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ మొక్కని లాగలేకపోతాడు. అప్పుడు గురువుగారు అంటారు, చూసావా, నువ్వు చిన్న మొక్కని ఈజీగా లాగేసావు, రెండవ మొక్కని కొద్ది కష్టపడ్డావు, మూడవ మొక్కని ఇంకా కష్టపడ్డావు, నాలుగవ మొక్కని అస్సలు లాగలేకపోయావు. అలాగే చెడు గుణాలని ఏమన్నా ఉంటే, చెడు అలవాట్లు మొట్టమొదటిలోనే మనం తుంచేసుకోవాలి. అంచేతే ఒక సామెత ఉంది, మొక్కై వ్రొంగనిదే మానై వ్రొంగున అని చెప్పేసి ఒక సామెత ఉంది. కాబట్టి మనలో మొలిచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉన్నప్పుడే లాగేయాలి అని దీని అర్థం.